మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి బాబు? వాటికే కదా వీళ్ళు డబ్బులు తీసుకుంటేది. నుంచి పాపం ఆ అమ్మాయి బాబీ గారు అంటుంది మీరు ఓవర్ యాక్ట్ చేస్తారు. అడిగా అంటే మీరు అన్నట్టు Jan 13th మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ చేస్తావని నమ్మకంగా ఉందమ్మా. తర్వాత బాలకృష్ణ గారికి ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు. ఎందుకంటే పొద్దున్న 7 o'clock వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనే దాకా వెళ్ళరా ఆయన. గుర్రం ఎక్కమన్నా, కొండ ఎక్కమన్నా, రాళ్ల నుంచి దూకమన్నా చేస్తారు. డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేసి ఏమైనా చేస్తారు. ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తి కూడా తెలియదు, మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు. సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దాకా రీచ్ అవుతుంది. అంత హానెస్ట్ గా, అంత అగ్రెసివ్ గా టువర్డ్స్ వర్క్ ఉంటారు. స్కేరీ అంటే బాడీ డబుల్ అంటే కొడతాడేమో స్కేరీనెస్ వచ్చింది. బాడీ డబుల్ డూపుని కనపడనీయకూడదు, డూప్ ఉండకూడదు. అన్ని నేను ఇప్పుడు ఒక హీరో వయసు తీసి పక్కన పెడితే మా దాంట్లో ఛాలెంజ్ ఏంటి, గుర్రం నడపాలి సాలిడ్ గా. అంటే మిగతా ప్యారల్ రైడర్స్ తో పాటు ఆయన ముందు అన్నిలో ఉండాలి, ముందు లీడ్ చేయాలి. సో ఆయన గుర్రం రాకపోతే మేము డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు. ఆయన గుర్రం ఎక్కేస్తున్నాడు, ఆయన మెట్లు ఎక్కేస్తున్నాడు, ఆయన దూకేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు డూపులు తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరీనెస్ మాకు చూపించేవాడు. మీకు బాగా నచ్చే ఉరోషి రౌతాలతో మంచి మాస్ సాంగ్ ఇవాళ ఫ్యామిలీ సాంగ్ ఒకటి కాదు. మేము ఫస్ట్ ఒక మాస్ విజువల్ చూపించాం, తర్వాత ఒక ఫ్యామిలీ విజువల్ చూపిస్తున్నాం, తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం. అలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీకు నచ్చిన ఉరోషి రౌతాల గారు ఆ అమ్మాయితో ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ దద్దరిల్లిపోయి ఒక మాస్ సాంగ్ హ్యాపీగా నడుపుతున్నారు. అది మీరు టికెట్ కొన్న తర్వాత తెలుసుద్దండి. భలే అడుగుతున్నారు మీరు, ఎలా చెప్తాం? ఇందాక అడిగారు కదండి ఆ వెపన్ ఏంటండి అలా ఉందంటే దానికే డబ్బులు ఇస్తాడు. ఏ యాక్షన్ సీక్వెన్స్ కి ఎలాంటి ఆయుధం వాడాలో యాక్చువల్లీ బాలకృష్ణ గారే ఒక పెద్ద ఆయుధం. ఊరికి అడ్జస్ట్మెంట్ ఇస్తుంటాం తప్ప డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వచ్చి నిలబడి డైలాగ్ చెప్పిన ముందుకి లెన్స్ ముందుకు వచ్చినా ఉన్న బ్యాక్ సైడ్ షాట్ పెడితే 10 మంది వెనక్కి వెళ్ళాల్సి. మీరు గిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత కథ ఏంటో కూడా చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఒక దోగ మహారాజు లాంటి వ్యక్తి జీవిత చరిత్రని వాళ్ళ వారసులు ఆరోగ్య బట్టి సమాధి విగ్రహం దగ్గర పూజలు చేస్తే ఒక వీడియో బయట మీరు ఇందాక కల్పిస్తూ ఉంటారు. మరి అక్కడ అదే నేను కూడా మా టీజర్ వచ్చిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంది డాకులు ఉన్నారు. ఒక ఇంటి కథ కాదండి. డాకు అంటే మనం తెలిసిన రాబిన్ హుడ్ లాగా అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం తప్ప ఒక కుటుంబం అక్కడ ఉన్న ఒక వ్యక్తి కథ అయితే కాదు. మీతో పాటు అదే అది ఎప్పుడో చేసుకున్నారండి పండగ, మన వాళ్ళు ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. పీరియాడిక్ కాదండి, ఒక 90s బ్యాక్ డ్రాప్. మరి ఏజ్ ఇందాకే చెప్పే కదండి మీరు, అదే మీరు అడిగినట్టుగా సమాధానం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన కెరీర్ లో ఒక లెజెండ్, ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు. ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్ గా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది. ఈ సినిమా ఇట్లాంటి సంఘటన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు సార్? ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి
ఆమె కేర్ తీసుకుంటామంటే మాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకునే ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం, దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ ఆఫ్ థియేటర్స్ లో 1000 పైన థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్ లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు. సో ఎక్కడ నేను జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు, అవాయిడ్ చేస్తాం. కానీ ఎక్కడన్నా చిన్న అక్కడెక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతిలో ఉండవు కదా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరికీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉంది. దానికి మీరు ఎలా సార్ ఇప్పుడు మొన్న జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి, అలాంటి జరగాలని. అనుకోకుండా జరిగింది, ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్ తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం సెలబ్రేషన్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా? దానికి అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, ఏం కాదు. ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారు అన్న దాని మీద కూడా సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వదిలేదు. ఆమె డాకు మహారాజు గురించి మాట్లాడుకుందాం ఇంకెంతసేపు. మీరు ఇండియా నుంచి మీ పోస్టర్ అయితే చిరంజీవి గారి దాకే అవుతుంది. మీ ప్రశ్న దాని మీదే అడుగుతున్నారు.